చంద్రబాబు మంచి పాలనలో గుక్కెడు మంచినీళ్లకు దిక్కులేదు అని వైఎస్ షర్మిల అన్నారు. కూటమి ప్రభుత్వ రక్షిత మంచినీటి పథకాలు అన్ని పేరుకే, వారానికి ఒకసారి త్రాగునీరు ఇవ్వడమేనా మీ సుపరిపాలన? మన్రేగా చట్ట పరిరక్షణ యాత్రలో భాగంగా అమలాపురం నియోజకవర్గంలో స్థానికులు త్రాగునీటి కొరతపై ఆవేదన వ్యక్తం చేశారు. చెప్తున్నారు అంటే నమ్మడానికి ప్రజలు గొర్రెలా? కనీసం 100 రోజులు చట్టంలో ఉంది ఇవ్వాలి అని, 100 రోజులు ఎక్కడా ఇవ్వలేదు. ఇచ్చింది కేవలం 52 రోజులు మాత్రమే. కానీ మేము 125 రోజులు ఇస్తాము కొత్త చట్టంలో అని చెప్తున్నారు. ప్రజలు నమ్మడానికి పిచ్చివాళ్ళ? అందుకే చెప్తున్నాం, ఈ 125 రోజులు బీజేపీ పని ఇస్తాము అని ఏదైతే చెప్తున్నారో ఇది పచ్చి అబద్ధం, ఇదో బూటకం, ఒక మోసం. మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజానికి చిత్తశుద్ధి, నిజానికి వీళ్ళకు 100 రోజులు ఇచ్చే చిత్తశుద్ధి కూడా లేదు. నిజంగానే వీళ్లకు ఈ పథకం మీద చిత్తశుద్ధి ఉండుంటే అన్ని సంవత్సరాలు, గడిచిన అన్ని సంవత్సరాలలో 100 రోజులైనా పని ఇచ్చేవాళ్ళు. కానీ ఏ సంవత్సరమూ ఇవ్వలేదు. అంతేకాదు, వీళ్ళకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇంకా అడిషనల్ గా జాబ్ కార్డులు కూడా ఇచ్చేవాళ్ళు. కానీ అలా చేయలేదు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? పోయిన ఒక్క సంవత్సరంలోనే 18.5 లక్షల జాబ్ కార్డులను తొలగించేశారు. అంటే జాబ్ కార్డుకి 2 వేసుకున్నా కూడా కనీసం 36 లక్షల మందికి అసలు మీరు పని చేయాల్సిన అవసరం లేదు, మీకు పని చేసే అవకాశం లేదు అని జాబ్ కార్డులనే తొలగించేశారు. మరి వీళ్ళకి ఎంత మాత్రం చిత్తశుద్ధి అని ఉందని నమ్మాలి? ఒకసారి ఆలోచన చేయండి. నిజంగానే వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఈ పథకాన్ని ఈ రోజు వరకు కూడా బ్రహ్మాండంగా అమలు చేసేవాళ్ళు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ పథకం ఎంత బ్రహ్మాండంగా అమలైందంటే ఆ రోజుల్లో ఆటో ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళు. పథకానికి ఈ పనికి వెళ్లే వాళ్ళకు ఆటో ఛార్జీలు ఇచ్చేవాళ్ళు, మజ్జిగ ఇచ్చేవాళ్ళు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు. పక్కన ఊర్లో అమ్మ రస్నా కూడా ఇచ్చేవాడు మీ నాన్న అనింది. ఒక టెంట్ వేసేవారు. మెడికల్ గా ఏదైనా అవసరం అయితే మెడికల్ కిట్ కూడా ఇచ్చేవాళ్ళు. గర్భిణీ స్త్రీలకు, ముసలోళ్ళకు కూర్చోడానికి కొంతసేపు అని ఒక టెంట్ కూడా వేసేవాళ్ళు. ఇంత అద్భుతంగా పేదవాడి కోసం నిర్ణయించిన పథకం కాబట్టి, పేదవాళ్ల కోసమే నడిపిన పథకం రాజశేఖర రెడ్డి గారు నడిపితే, కానీ ఈ రోజు ఎట్లా తయారైంది ఈ పథకం? ఆటో ఛార్జీలు ఇవ్వటం లేదు, సరే కనీసం మంచినీళ్ళు ఇస్తున్నారా? అది కూడా లేదు. కనీసం ఒక టెంట్ వేస్తున్నారా? అది కూడా లేదు. కనీసం చేసిన పనికి చేసినన్ని రోజులు వేతనాలు ఇస్తున్నారా? అది లేదు. పోనీ ఇచ్చేదేదో టైంకి ఇస్తున్నారా? అది లేదు. ఎప్పుడో 2 నెలలకో 3 నెలలకో వాళ్ళకి ఇష్టం వచ్చేట. ఆఖరికి దీన్ని ఎలా తయారు చేశారంటే అసలు ఉపాధి హామీ పనికి పోవడం దండగా, ఇక మానేసుకుంటే సరి అన్న స్థితికి తీసుకొచ్చారు. అంటే ప్రజలకు తామే ఇది వేస్ట్ అనిపించేటట్టుగా తీసుకొచ్చారు. నిజంగానే వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఈ పథకం బ్రహ్మాండంగా నడపాలని ఇన్ని సంవత్సరాలు దీనికి ఇన్ని రకాలుగా కూనీ చేస్తారా? నిజానికి లేదు. బీజేపీకి ఈ పథకం నడపాలనే లేదు. అందుకనే ఇది వరకు కేంద్ర ప్రభుత్వమే మొత్తం డబ్బులు ఇచ్చేది ఈ పథకానికి. కానీ ఇప్పుడట ఈ కొత్త చట్టంలో కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇదట. మొత్తం 60% వాళ్ళు ఇస్తారట, 40% మన రాష్ట్రమే పెట్టుకోవాలట. అంటే ఇది వరకు కేవలం పనిముట్ల కోసం మన రాష్ట్రం డబ్బులు పెట్టుకునేది ఒక 500 కోట్లు. కానీ ఇప్పుడు 40% కూడా మళ్ళీ రాష్ట్రమే పెట్టుకోవాలంటే అది 5,000 కోట్లు అవుతుంది. మన రాష్ట్రానికి అన్ని డబ్బులు పెట్టుకోవడానికి డబ్బులు లేవు మన రాష్ట్రం దగ్గర. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని, చంద్రబాబు గారి పుణ్యమా అని ఇప్పటికే 12 లక్షల అప్పుల కుప్ప ఉంది మన రాష్ట్రం మీద. ఇది కట్టుకోలేక, దీనికి వడ్డీలు కట్టుకోలేక ఇప్పుడే ఆపసోపాలు పడుతుంది మన రాష్ట్రం. కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చుకోవడానికి కూడా డబ్బు లేక అప్పులు చేసుకుంటుంది మన రాష్ట్రం. అలాంటిది ఉపాధి హామీ పని కోసం 40% 5,000 కోట్ల రూపాయలు చంద్రబాబు గారు పెడతారు అని మేము అనుకోవటం లేదు. ఈయన 40% పెట్టాల్సి వస్తుంది కదా అని ఈ ఉపాధి హామీని ఇంకా నీరు గారుస్తారు. అసలు పనే చూపించరు. ఈ సంవత్సరం పనే లేదంట కదా, పనే చూపించరు. ఇక ఈయన 40% పెట్టుకోవాల్సి వస్తుంది కదా అని ఈయన పని చూపించకపోతే, పనే జరగకపోతే ఇంకా 60% కేంద్రం పెట్టుకోవాల్సిన అవసరం కూడా రాదు. అది వీళ్ళ స్కీమ్. అంటే మొత్తానికే గుండు సున్నా చుడుతున్నారనమాట. ఉపాధి హామీ స్కీమ్ ఇక ఉండబోదు. అందుకే కాంగ్రెస్ పార్టీ దీనికోసం ఇంతగా కొట్లాడుతుంది. పేదవాళ్లకు పనిచ్చే పథకం, పేదవాళ్లకు వేతనాలు ఇచ్చే పథకం, దీన్ని కూనీ చేయడానికి వీల్లేదు అనే కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఇంతగా కొట్లాడుతున్నారు. ఊరు తిరిగి చైతన్యపరుస్తున్నారు. అంటే దానికి కారణం ఈ పథకం బ్రతకాలి,
ఇది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి తెచ్చిన పథకం. ఈ పథకాన్ని ఖూనీ చేయడానికి బీజేపీకి వీలు లేదు అని చెప్పడానికే మేము తిరుగుతున్నాం. ఒకవేళ ఈ పథకాన్ని వీళ్ళు మార్చినా కూడా ఇందాక రుద్రరాజన్న చెప్పినట్టుగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడం ఖాయం, మళ్ళీ ఈ మహాత్మా గాంధీ స్కీమ్ తేడం ఖాయం. అప్పుడు 150 రోజులతో, 100 రోజులు కాదు 150 రోజులతో ఈ పథకాన్ని మళ్ళీ బ్రహ్మాండంగా అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు వేతనాలు కూడా 400 రూపాయలకు పెంచుతుంది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు సిగ్గొస్తుంది ఈ బీజేపీకి, కూటమి సర్కార్కి. ఇదొక్కటి సమస్య కాదమ్మా. ఈ సమస్య మీద మేము ఎలాగో పోరాడతాం నిర్ణయించుకున్నాం. కానీ మన రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి. వీటన్నిటి మీద కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. అసలు నిన్న పార్లమెంటులో రైతుల గురించి ఒక రిపోర్ట్ బయట పెట్టారు. ఆ రిపోర్ట్ ఏమిటంటే, మన దేశం అంతటిలో రైతులకున్న అప్పులు 30 లక్షల కోట్ల రూపాయలైతే ఒక ఆంధ్రప్రదేశ్ రైతుల అప్పులే దాంట్లో 3,75,000 కోట్ల రూపాయలంట. అంటే 10% ఎక్కువ. అంటే మన రాష్ట్రంలో రైతులు 2వ స్థానంలో ఉన్నారు అప్పుల్లో. అంటే అందరికంటే ఎక్కువ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఎంత ఘోరం అంటే ఇది, కనీసం ప్రతి రైతుకు మన రాష్ట్రంలో 2 లక్షల నుంచి 7.5 లక్షల రూపాయల వరకు అప్పు ఉందన్నమాట. అంటే ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్ర రైతాంగం మొత్తం అప్పుల పాలైపోయింది. ఎవరు పట్టించుకుంటున్నారు? చంద్రబాబు గారేమో ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్తారు. ఏది రైతు సంక్షేమ ప్రభుత్వం? రైతుల్ని అప్పుల్లో ముంచడమే రైతు సంక్షేమమా మీకు? చంద్రబాబు గారు చెప్తారు మేము వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తారట. రైతులను అప్పుల్లో ముంచడమే మీరు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమా చంద్రబాబు గారు? సమాధానం చెప్పాలి. అసలు చంద్రబాబు గారు అన్నదాత సుఖీభవ అని 20,000 రూపాయలు ప్రతి రైతుకు ఇస్తానన్నాడు. కానీ చంద్రబాబు గారు ఇస్తున్నారేమో 20,000లో 14,000 ఈయనిస్తాడు, 6,000 ఏమో పిఎం కిసాన్ కలిపి ఇస్తున్నాడు. కానీ మేనిఫెస్టోలో ఇది చెప్పలేదు. సూపర్ 6 లో చెప్పినప్పుడు మాత్రం 20,000 నేనే ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. కానీ ఇవ్వటం లేదు. 93 లక్షల మంది రైతులు మన రాష్ట్రంలో ఉంటే చంద్రబాబు గారు ఇస్తున్నది కేవలం 47 లక్షల మందికి మాత్రమే. అది కూడా ఆ 14 లక్షలు కూడా ఇస్తున్నది కేవలం 47 లక్షలు, అంటే సగం మందికి మాత్రమే ఇస్తున్నారు. ఇక కౌలు రైతులకైతే మన రాష్ట్రంలో అసలు దిక్కే లేదు. ఎంత ఏడ్చుకున్నా కూడా అసలు ఒక్కరు కూడా కౌలు రైతును